ఏడుస్తున్నావు? బతకాలని లేదా? అజయ్, నేను ఒంటరిగా ఉన్నానని వీడు తెగరించిపోతున్నాడు. డోంట్ వరీ లత, వాడి సంగతి నేను చూసుకుంటా. ఈశ్వరిగా ఈ సెటప్ అన్నమాట. మర్యాదగా లతకి క్షమాపణ చెప్పు, లేదంటే నీ అంతు చూస్తాను. అంతటి మనగాడివా? ఎంతటి మనగాన్నో చూస్తావా? వద్దురా బ్రో, నాకు ఫైటింగ్ అయినా డేటింగ్ అయినా అందమైన అమ్మాయి అవకాశం ఇస్తే చూసుకుంటా. బాయ్ శ్రీలత, బాయ్. అసలు ఈ గొడవ నీ వల్ల జరిగింది. నేనేం చేశాను? నువ్వేం చేయడం ఏంటి? టైంకి వచ్చి ఉంటే ఇద్దరం కలిసి సినిమాకు వెళ్ళిపోయే వాళ్ళు. అప్పుడు ఈ గొడవ ఉండేది కాదు కదా. అందుకే నేను రాలేదు. అంటే ప్రతి అడ్డమైన విధవ నన్ను ఏడిపించడం నీకు ఇష్టమా? లేదు లత, సినిమాకి వెళ్తే ఏమొస్తుంది చెప్పు? బోరు కొడుతుంది. అదే ఇప్పుడు అనుకో, పార్కులో హాయిగా ఒకరి కౌగుల్లో ఒకరుంటూ హాయిగా ప్రేమ కబుర్లు చెప్పుకోవచ్చు. అలాగా? తమరు కబుర్లతో ఊరుకోరుగా, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతావు. నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గు మొగ్గలా నువ్వు ముడుచుకుపోతుంటే చూడడానికి చాలా బాగుంటావు డియర్. అలాగా? ఛీ, అన్ని పాడు బుద్ధులు. పాడు బుద్ధులు కాదు, చెలరేగే వేడి బుద్ధులు. అందుకో నా ఈ వేడి బుద్ధులు. ముద్దులను మొదలుపెట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. నీ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా చెవి మెలక పెట్టి మరీ ఇక్కడికే తీసుకొస్తావు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఆహా, అయితే నన్ను బాగానే అర్థం చేసుకున్నావే. అందుకే చాలా థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. అవును, నాకు చిన్న విషయం చెప్పాలి. ఎప్పటి నుంచో అనుకుంటాను, చెప్పాలా? ఏంటి, ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందామా? అబ్బా, నీకెప్పుడు పెళ్లి గొడవేనా? అది కాదు, నేను చెప్పేది కాస్త విను. మరేం చేయను? వయసు మీదకొచ్చి రగిలిపోతుంటే నువ్వేమో ఈ రోజు రేపు అంటూ నన్ను చిత్రవదం చేస్తున్నావు. అబ్బా అజయ్, నేను చెప్పేది కాస్త విను. మన పెళ్లి జరగాలంటే దానికన్నా ముఖ్యమైన ఒక విషయం ఉంది. దాని తర్వాతే మన పెళ్లి. చెప్పు లత, అదేంటో చెప్పు. నాకు తగిన సాయం నేను చేస్తాను. ఏం లేదు, మా అక్క నీకు తెలుసుగా, తను చనిపోయిందని. అవును, కానీ అది ఆత్మహత్య కాదు, హత్య. ఎస్, మా అక్కని చంపిన వాడిని ఎలా అయినా పట్టుకొని వాడిని నరకాలి. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. సో దాని తర్వాతే మన పెళ్లి. ఎంతకీ ఎవడా అంతకుడు? అది తెలుసుకోవాలని నేను ఉద్యోగంలో చేరుతున్నాను. అది ఈ రోజే. ఉద్యోగమా? అది ఎక్కడ? అదే జమీంద్ గారు కళ్యాణ్ గారు ఉన్నారుగా, ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అవుతున్నాను. వాడి దగ్గర? వాడి ఒట్టు తాగుబోతూ తిరిగిపోతూ నీకేమైనా బుర్రపని చేస్తుందా? వాడి దగ్గర జాయిన్ అవుతున్నా? అబ్బా అజయ్, ఎందుకు ఆవేశం? పర్వాలేదు, కానీ అక్కడ జాయిన్ అయితేనే మా అక్క హత్య కోసం రహస్యం తెలుస్తుంది. చూడు కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. తప్పకుండా, ఆ విషయం నాకు తెలుసు. లత, నువ్వు ఆ బిజీలో పడి నన్ను మర్చిపోవు కదా? ఇదిగో, ఆ మాటలే వద్దన్నాను. నేను ఎక్కడున్నా నువ్వు లేకుండా అస్సలు బ్రతకలేను. అజయ్ అజయ్ అజయ్, ఎదురుగా నన్ను ఉంచుకొని నువ్వు ఎవరి కాసో చూస్తున్నావు కదా. నా కళ్ళు ముందు నువ్వు ఉండగా నేను ఇంకెవరిని చూస్తాను చెప్పు? ఐ లవ్ యూ అజయ్. అయ్యా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, దయచేసి అందరూ